అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు, స్వార్థ నిమిత్తము పాటుపడుతున్న మనకు ఈ లోకంలో ఏమొస్తాయి? హింసలు వస్తాయి. ఎవరికైనా నీకు కష్టాలు కావాలా, సుఖం కావాలంటే ఏం కోరుకుంటాడు? ఎండ కావాలా, ఏసీ కావాలంటే ఏం కోరుకుంటాడు? ఆ ఎండలో నిలబడంటే నిలబడతాడు. ఎవరైనా వెళ్ళి ఎండలో అది ఇక్కడే కూర్చోలేకపోతున్నాం, నాకు ఏసీ కావాలంటాం కదా. కానీ ప్రభు ఏమన్నాడు చూడండి, స్వార్థ నిమిత్తము నా నిమిత్తము మీరు విడిచిపెట్టారా, ఈ లోకమందు మీకు ఏమొస్తాయమ్మా? హింసలు వస్తాయి. సమ్ ట్రిబ్యులేషన్ యూ హ్యావ్ టు ఫేస్. చాలామంది అలా హింసలు అనుభవించారు. ఎటువంటి హింసలు అనుభవించారు తెలుసమ్మా? మరికొందరు తిరస్కారములను, తర్వాత ఏమందమ్మా, కొరడా దెబ్బలను, మరి బంధకములను, తర్వాత ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపముతో కోయబడ్డారంట, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి.